హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఇప్పుడే అడివిసేషన్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన డెకాయిడ్ మూవీ చూసి వస్తున్నాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏం వర్క్ అవ్వాలి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, పాస్ట్లో లవర్స్గా ఉన్న వాళ్ళు అసలు ఎందుకు విడిపోయారు, హరి క్యారెక్టర్ చేసిన శేష్ అన్న అసలు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనేది మూవీ స్టోరీ లైన్. సో ఏం వర్క్ అవ్వాలని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఫస్ట్ టైం నాకు ఏదైతే అంటే ట్రైలర్ చూశాక అండ్ శేష్ అన్న ప్రీవియస్ మూవీస్ కూడా చూశాక నాకు ఈ ఎపిసోడ్స్ నాకు బాగా నచ్చుతాయి అనుకున్నాను. అవి నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఈ ఎపిసోడ్స్ నాకు నచ్చవు అనుకున్నాను, అవి నాకు ఫస్ట్ టైం నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టుకొని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ కూడా చేసి చూడండి, షేర్స్ కూడా చేయండి. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ మూవీలో వర్క్ అయిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు లీడ్ యాక్టర్స్ శేష్ అన్న అండ్ మృణాల్ ఠాకూర్, ఇద్దరు సినిమా మొత్తం వీళ్ళే ఉంటారు. అయితే ఇద్దరు కలిసి ఉంటారు, లేదా శేష్ అన్న ఉంటాడు లేదా మృణాల్ ఠాకూర్ ఉంటారు. సినిమా మొత్తం వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ కూడా ఉంటాయి ఇద్దరికి. చాలా బాగా ఎమోట్ చేశారు. నేను ట్రైలర్ చూశాక నాకు ఈ సినిమాలో లవ్ సీన్స్ ఇవి ఆ ఎపిసోడ్స్ నాకు అంతగా నచ్చవేమో అనుకున్నా. జనరల్గా నాకు లవ్ సీన్స్ ఇవన్నీ కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపిస్తాయి, నా పర్సనల్ ఒపీనియన్ అది. అందుకని నాకు అవి అంతా నచ్చకపోవచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా నచ్చుతాయి అనుకున్నా. కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ వాళ్ళు ఏదైతే పాస్ట్ చూపిస్తారో అది చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ బై పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు తను. అంటే వీళ్ళు ఓవర్ డ్రామాటిక్ చేయకుండా, ఆ డైలాగ్స్ ఏమీ లేకుండా వాళ్ళ ఎమోషన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా షార్ట్గా, చాలా క్రిస్ప్గా చాలా బాగా చూపించారు అది. అండ్ మృణాల్ ఠాకూర్ గారు ఈ సినిమాలో తను మనకి బోయపాటి గారి సినిమాలో హీరోయిన్ ఫస్ట్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళకంటే ఇంకా ఎవరు హ్యాపీగా లేనంత హ్యాపీగా ఉంటారు. అండ్ తర్వాత నుంచి మొత్తం ఏడుస్తూనే ఉంటారు. ఈ సినిమాలో మృణాల్ క్యారెక్టర్ కొంచెం ఆ టైప్లో ఉంటుంది, కానీ ఆ సినిమాలో చూపించినట్టు ఎక్స్ట్రీమ్లు చూపించలేదు. ఎంత చేయాలో అంత చూపించారు. తన ఎమోషన్ని, తన పెయిన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా చూపించారు. ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ ఉంటాయి. అంత క్లోజప్లో చాలా కష్టం యాక్ట్ చేయడం. తను ఎక్కడ ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, పర్ఫెక్ట్ మీటర్లో చేసింది, చాలా బాగా చేసింది తను. అండ్ శేష్ అన్న కూడా ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. ఆ ఎమోషన్స్ ఇదంతా ఇంతకుముందు సినిమాలో అంత ఎక్కువ లేవు, దీంట్లో అవి కూడా చాలా బాగా చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్కి ఒక 20 minutes వరకు అలా వెళ్ళింది. మూవీ రైజ్ అవుతానే వెళ్ళింది. కన్నెపెట్టరో సాంగ్ అయితే కొంచెం కామెడీగా వాడారు. అండ్ ఎలివేషన్కి అది చాలా బాగుంది, ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది అది. అండ్ బీజిఎమ్స్, ఈ సినిమాలో బీజిఎమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడైతే హీరో ఎలివేషన్ బీజిఎంలు కావాలో మంచి బీట్లో పడింది. అండ్ ఎమోషన్ సీన్స్ దగ్గర కూడా ఆ ఎమోషన్ని ఇంకొంచెం ఎలివేట్ చేసేలాగా పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్కి అండ్ క్లైమాక్స్కి కూడా ఒక చిన్న ఎమోషనల్ హైతో ఇచ్చారు, అది ఓకేగా ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి అంత స్కోప్ లేదు, కానీ వాళ్ళు బాగానే చేశారు. అంతే. ఇంకా ఈ సినిమాలో వర్క్ అవ్వని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఏదైతే ఎక్సైట్ అయ్యానో ఈ సినిమాలో, అంటే యాక్షన్ ఎపిసోడ్స్, ఆ రాబరీ సీన్స్ ఇవన్నీ కొత్తగా చూపిస్తాడు శేష్ అన్న అనుకున్నాను, అవి నాకు అంత కొత్తగా అనిపించలేదు. అండ్ కొంచెం వాళ్ళకి అన్ని ఈజీగా దొరికేస్తున్నట్టు అనిపించాయి. శేష్ అన్న స్టైల్లో అయితే నాకు ఈ సినిమాలో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఏమంతా నాకు కనపడలేదు. అండ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అతుల్ కులకర్ణి గారు ఉన్నారు, అనురాగ్ కశ్యప్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. ఇంకా అంటే క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ వాళ్ళకి అంత స్కోప్ దొరకలేదు. మెయిన్ మొత్తం వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు జస్ట్ చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి అనిపించింది నాకు. అండ్ నాకు దీంట్లో సెకండ్ హాఫ్ అంతగా నచ్చలేదు. జనరల్గా శేష్ అన్న సినిమాలో సెకండ్ హాఫ్లు చాలా బాగుంటాయి. అంటే ఫస్ట్ హాఫ్లో పెట్టుకున్న సెటప్స్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్లు వస్తాయి, ట్విస్ట్లు వస్తాయి, టర్న్లు వస్తాయి. దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి, కానీ నాకు చాలా ఫ్లాట్గా అనిపించింది, జస్ట్ ఒకేషన్ అనిపించింది. శేష్ అన్న రేంజ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఆ హైస్ అయితే నాకు కనపడలేదు. ఓవరాల్గా చెప్పాలంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. జస్ట్ ఒకేష్ ఫిల్మ్ అనిపించింది. శేష్ అన్న నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నాకు అంత అనిపించలేదు ఇది. సో మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.